కథలు ఫర్ కిడ్స్కు స్వాగతం. హాయ్ పిల్లలు, ఈరోజు మనం రంగంపేట అనే ఊరిలో ఉండే ఒక స్పెషల్ పంది గురించి తెలుసుకుందాం. తన పేరు సుబ్బుడు. మరి సుబ్బుడు ఎందుకంత స్పెషల్ అంటారా? మిగతా పందుల్లాగా బురదలో ఆడటమంటే తనకి అస్సలు నచ్చుదు. మరేం నచ్చుతుందో తెలుసా? సువాసన వచ్చే బ్రాండెడ్ సబ్బులతో స్నానం చేయడమంటే ప్రాణం. అమ్మో! సుబ్బడి మార్నింగ్ రొటీన్ గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ గులాబీ నీళ్లు పోసిన టబ్లో బబుల్ బాత్. ఆ తర్వాత మెత్తటి పౌడర్ని ముఖానికద్దుకుంటాడు. ఒళ్లంతా గుమగుమలాడే పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు. ఇంక అయిపోలేదు. ఫైనల్గా కాళ్లకి తళతళా మెరిసే ఎర్రటి బూట్లు, మెడలో ఓ సిల్క్ స్కార్ఫ్. అబ్బో! చూడ్డానికి అచ్చం హీరాలా ఉంటాడు మన సుబ్బుడు. ఇదిగో చూశారా? ఇలా తయ్యారై చేతిలో రంగురంగుల గొడుగు పట్టుకుని ఎంత స్టైల్గా నడుస్తున్నాడో. సుబ్బుడికి ఒక మోటో ఉంది. అదేంటంటే, శుభ్రత ఎక్కడుంటుందో సుబ్బుడు అక్కడే ఉంటాడు. చూశారా ఎంత క్లీన్గా ఉంటాడో? సరే, ఒకరోజు మన సుబ్బుడు అలా దర్జాగా ఊర్లో షికారికి వెళ్తున్నాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. కాని అప్పుడే కథలో ఒక ట్విస్ట్. ఎక్కడ్నుంచో ఒక చిన్న ఈగ మంటూ వచ్చి సుబ్బుడెంతో ఇష్టంగా వేసుకున్న ఆ తెల్లటి స్కార్ఫ్ మీద వాలింది. అంతే, సుబ్బుడికి ప్రాణం పోయినంత పనైంది. అమ్మో, నా స్కార్ఫ్ మీద ఈగ వాలిందా అని టెన్షన్ పడిపోయాడు. వెంటనేం చేశాడో తెలుసా? తన జేబులోంచి హ్యాండ్ శానిటైజర్ బాటిల్ తీసి ఆ ఈగ మీద ఫష్ ఫష్ అని స్ప్రే చేసేశాడు. ఆలోచించండి, ఒక చిన్న ఈగ కోసం ఎంత హడావిడా! పాపం, ఆ శానిటైజర్ వాసనకి ఈగకి కళ్ళు తిరిగిపోయాయి. గింగిరాలు తిరిగి కింద పడిపోయింది. సుబ్బడు అప్పుడు తన జేబురుమాల్తో ఆ స్కార్ఫ్ని నీట్గా అద్దంలా మెరిసేలా తుడిచి, హమ్మయ్యా, బ్రతికిపోయాను అని పెద్దగా ఊపిరి పీల్చుకున్నాడు. సుబ్బడి శుభ్రత చూసి ఆకాశానికి కూడా ఓ చిన్న టెస్ట్ పెట్టాలనిపించినట్టుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఆకాశమంతా నల్లగా మారిపోయింది. కారుమొబ్బులు కమ్మేశాయి. చిటపట చిటపటమని వానచినుకులు పడటం మొదలైంది. వాన రాగానే ఊర్లో ఉన్న మిగతా పందులన్నీ హ్యాపీ అయిపోయాయి. హుర్రే, బురద పార్టీ అంటూ బురదగుంటల్లోకి దూకి ఎగిరి గంతేస్తున్నాయి. కాని ఇక్కడ మన సుబ్బుడు పరిస్థితేంటి? అయ్యో పాపం, ఒంటిమీద ఒక్క బురద చుక్క కూడా పడకూడదని ఓ చిన్న రాయిమీద నిలబడి గజగజ వణికిపోతున్నాడు. చుట్టూ చూస్తే అంతా బురదే, నీళ్లలా ప్రవహిస్తోంది. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎలా ఇంటికి వెళ్ళాలి అని భయపడుతుండగా అప్పుడే సుబ్బుడికి నీళ్లలో తేలుతూ వస్తున్న ఒక పెద్ద అరటి ఆకు కనిపించింది. అంతే, వెంటనే తన బుర్రలో టింగని ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఇంకేం ఆలోచిస్తాడు? ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా గాల్లోకి ఎగిరి జూమని ఆ అరటి ఆకుమీదికి దూకేశాడు. చూడండి, ఆ అరటి ఆకునే ఒక సర్ఫింగ్ బోర్డ్లా మార్చేశాడు. అంతేనా? అంతటితో ఆగలేదు సుబ్బుడు. తన చేతిలో ఉన్న రంగురంగుల గొడుగుని విప్పి గాలికి అడ్డుగా పెట్టాడు. అదొక్క పడవ తెరచాపలా పనిచేసింది. బురద నీటిమీద సుబ్బుడు అలా సర్ఫింగ్ చేస్తూ వెళుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ అరే అని ఆశ్చర్యంగా నోళ్లు తెరిచి చూస్తున్నారు. అలా స్టైల్గా సర్ఫింగ్ చేసుకుంటూ నేరుగా తన ఇంటి ముందు ల్యాండ్ అయ్యాడు. అచ్చం హీరోలాగా. చూశారా? ఒంటిమీద ఒక్కటంటే ఒక్క బురద మరక కూడా అంటలేదు. ఎంత తెలివో మన సుబ్బుడికి! హమ్మయ్యా, సేఫ్గా ఇంటికి వచ్చేశాను అని గర్వంగా ఫీలవుతూ లోపలికి అడుగు పెట్టబోయాడు. కాని ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. అయ్యయ్యో, సుబ్బడి కాలు జారిపోయింది! ధూమ్! అంతే, నేరుగా ఇంటిపక్కనే ఉన్న పెద్ద బురదగుంటలో పడిపోయాడు. జీవితంలో దేన్ని చూసి అంతలా భయపడ్డాడో చివరికి దానిలోనే పడిపోయాడు మన సుబ్బుడు. అయ్యో, నా పనైపోయింది అనుకుంటూ సుబ్బడు భయంతో కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. కాని ఇక్కడొక అద్భుతం జరిగింది. అతనికా బురద అసహ్యంగా అనిపించలేదు. చాలా హాయిగా, చల్లగా, మెత్తగా, పట్టులా అనిపించింది. అదొక కొత్త ఫీలింగ్. అందరూ అనుకున్నారు సుబ్బడు ఇప్పుడు గట్టిగా ఏడుస్తాడని. కాని సుబ్బుడు ఏం చేశాడో తెలుసా? ఆ బురదగుంటలోంచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. తన ముఖానికి అంటిన బురదను చేత్తో తాకి చూసుకుని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఇలా అన్నాడు, అరే, ఇది బురద కాదు, ఇది మడ్ మాస్క్. నా స్కిన్ ఇంకా గ్లో అవుతోంది అని అరిచాడు. చూశారా?
భయపడిన విషయమే ఇప్పుడు అతనికి పెద్ద సరదా అయిపోయింది. అంతే, ఆ రోజునుంచి మన సుబ్బడు పూర్తిగా మారిపోయాడు. తనకిష్టమైన సబ్బుతో శుభ్రంగా ఉండటాన్ని మానలేదు. కాని దాంతోపాటు వారానికి ఒకసారి మంచి బురద స్నానం చేయడాన్ని కూడా తన బ్యూటీ రొటీన్లా యాడ్ చేసుకున్నాడు. ఇప్పుడు శుభ్రతతో పాటు సరదాని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. కొన్నిసార్లు మనకు భయంగా అనిపించినదే మనకి ఆనందమివ్వొచ్చు. ఇలాంటి సరదా కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.